विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थम धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम इष्ट काम्यार्थ फल सिद्ध्यर्थम धन कनक वस्तु वाहन व्यापार विद्य उद्योग व्यवसाय अभिवृद्धि सिद्ध्यर्थम चिंतित मनोरथ सिद्ध्यर्थम मम सकल अभीष्ट फल मम देह आरोग्य दृढ़गात्रन सिद्ध्यर्थम अस्मिन् दिवसे उत्थान एकादश्या पुण्यकालौ लक्ष तुलसीदल अर्चन अनंतरे स्वामिनः प्रीतिकर श्री पुष्पयाग महोत्सव कर्मणि आचार्य श्रीहस्तेन श्रीमुखेन पूजा करिष्ये। ఏడుకొండలవాడ ఏకరమణ ఆపదముకులవాడ అనాథరక్షక గోవింద. ఈ పుష్పయాగ మహోత్సవం ప్రారంభం చేసుకున్నాం. అనేక రకమైనటువంటి పుష్పాలని కూడా తీసుకొచ్చి స్వామి వారికి సమర్పణ చేయడం జరుగుతుంది. ఎందుకయ్యా ఇన్ని పూలు తీసుకొచ్చి అక్కడ పారబోయడం దేనికి? మన యొక్క సనాతన సాంప్రదాయంలో ఏ పూజ చేసినా ఎటువంటి కార్యక్రమాన్ని చేయించిన దాని అంతా అర్థం ఉంటుంది. అర్థం లేనటువంటి ఏది కూడా మన సాంప్రదాయంలో ఉండదు. ఇటువంటి పుష్పాలని కూడా స్వామికి సమర్పించడం దేనికి అంటే, ఒక పువ్వు పుట్టినప్పుడు రెండు విధాల కోరికలు కోరుకుంటుంది. ఒకటి భగవంతుని పాదాల దగ్గరికి వెళ్ళాలని, రెండవది ఆడవారి శిరస్సులో చేరాలని. అంతే తప్ప ఎక్కడో కాళ్ళ కింద పడడానికో ఇంకొక వాటికో పుష్పం వెళ్ళాలని కోరుకోదట. వికసించిన ప్రతి పుష్పము స్వామి పాదాల దగ్గరికి చేరాలనుకుంటుందట. రెండవది స్వామికి సమర్పించగా వచ్చినటువంటి ఆ పుష్పాన్ని ఈ సృష్టిలో అనేకమైనటువంటి వాళ్ళలో గొప్పవారు ఎవరయ్యా అంటే మహిళలు. అది వారి యొక్క సంస్కారాన్ని బట్టి వారి గొప్పతనమైనటువంటిది ఉంటుంది, వారి ధర్మాచరణ బట్టి వారి గొప్పతనమైనటువంటి. కనుక భగవంతుని తర్వాత పుష్పం కోరుకుంటుందట. ఆడవారి యొక్క శిరస్సులోకి నేను వెళ్తే బాగుంటుంది కదా అని కోరుకుంటుందట. అలా చెట్టు నుంచి కోసి ఆడవారి శిరస్సులో పెట్టుకోవడానికి కూడా ఒప్పుకోదు. తిరుమల పండుగ వెళ్ళారనుకోండి, అక్కడ మీరు చాలా దగ్గర రాసుకుంటుంది. ఇక్కడ పుష్పాలన్నీ కూడా స్వామికి సమర్పించిన పుష్పం ఏమవుతుంది? అది ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. అలా పుష్పాలన్నీ పుట్టినది స్వామి కోసంగా, అవి సువాసనతో ఉంటాయి. కనుక అటువంటి పుష్పాలన్నింటినీ కూడా స్వామికి సంవత్సర కాలంలో ఒక మారు ఇలా సమర్పణ చేయడానికి కారణం ఆ పుష్పాలని కూడా ఆ చెట్టకి చేరాలనేటువంటి విజ్ఞాపన. ఆ పుష్పాలని కూడా స్వామి సమర్పించగా మనం స్వీకరించాలి. సంవత్సర కాలంలో ఏదైనా ఆరాధనలో కానీ, భక్తిలో కానీ, క్రియాభాగంలో కానీ ఏదైనా తెలిసి తెలియక చేసినటువంటి లోపాల వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసంగా సంవత్సరంలో ఒక మారు ఈ శ్రీ పుష్పయాగం అనేటువంటి కైంకర్యాన్ని భగవంతుడికి చేయాలి ప్రతి ఆలయంలో కూడా. అలాగే సంవత్సర కాలంలో ఒక మారు పవిత్రోత్సవం అనేటువంటి కార్యక్రమం చేయాలి. సంవత్సర కాలంలో ఒకనాడు జ్యేష్ఠాభిషేకం అనేటువంటి క్రతువు చేయాలి. సంవత్సర కాలంలో ఒక మారు అష్టోత్తర శత కలశాభిషేకం, మనకు శక్తి ఉన్నట్లయితే సహస్ర కలశాభిషేకం అనేటువంటి క్రతువు చేయాలి. అది భవిష్యత్తులో మనం ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం చేసుకొని మీ అందరి సహాయ సహకారాలతో వాటిని కూడా చక్కగా చేసుకున్నాం. 5-6 సంవత్సరాలుగా మనం ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగిస్తున్నాం. ఉదయం వచ్చినటువంటి వారు సాయంత్రం వరకు కూడా ఓపికగా ఉండి ఇటువంటి కైంకర్యాలన్నింటినీ కూడా మీ శక్త్యానుసారం పాల్గొని జయప్రదం చేసుకున్నారు. కనుక చక్కగా స్వామికి పుష్ప సమర్పణ చేద్దాం. కాసేపటి తర్వాత మీ అందరికీ ఓపిక ఒక 3-4 రకాలు పూలు వేసేస్తా. ఎప్పుడు అయిపోతాయి నిజమా?
నేను పోలేదు మే తీసుకో పూలని వీడియో తీసుకుంటాను. దాంట్లో కూడా ఇంకా 5 జతలు కావాలి. ఇంకా చిన్న పండుగ మామూలుగా దొరికేవన్నీ వచ్చేసినట్టున్నాయా ఫుల్గా వస్తున్నా. ఇది తీసేసి మొత్తం వస్తా వెనకాల లేకపోతే అట్టన్న జరపండి. సంపంగి కూడా వచ్చేస్తాయి. అవలేదు. ఇవి తీసుకోవాలి కదా ముందు. ఇవి తీసుకుంటా కదా తర్వాత ఇవి కనపడవు కదా నాకు. మీ దగ్గర ఎక్కడో పైన ఉంటాయి. బాగుంటుంది. మళ్ళీ ఎర్ర వేసుకుంటే బాగుంటుంది. Hola,
ఒక్కసారి రామాయణ రాధే
주고 또 여름엔 파도 소리 한 번 못 듣고 올해는 가도 내년엔 약속인지 원망인지 모를 꽃은 또 피겠지. 가을바람은 쓸쓸해도 그 쓸쓸함에 기대어 고백 한 번 하려 했는데 사람들은 벌써 겨울에 가 있고 올해는 가도 내년엔 약속인지 원망인지 모를 꽃은 또